హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఆ లలిత త్రిపుర సుందరి దయ వల్ల అందరు బాగుండాలి. ఇవాళ ముచ్చట ఏంటిదంటే, మన అమ్మ నాన్నలు మన గురించి ఎంతో బాధపడ్డారు మిత్రమా. మనం కూడా బాధపడుతున్నాం. ఎందుకనంటే మన అమ్మ నాన్నలు బాధపడితే మనం ఏమో అనుకున్నాం, మనకేం తెలియదు కదా మిత్రమా. వాళ్ళు ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇటు పోవద్దు, అటు పోవద్దు. ఆడపిల్లకైతే ఎన్నో కట్టుబాట్లు ఒకప్పుడు. ఇప్పుడని అంటే కొంతమంది స్వేచ్ఛగా, కొంతమందికి కట్టుబాట్లు ఉన్నాయి. కానీ ఎన్ని కట్టుబాట్లు పెట్టినా చేసే పిల్లలు చేయరాని పనులు చేస్తున్నారు. మంచి పిల్లలు ఉన్నారు, బుద్ధిమంతులు ఉన్నారు, గాడి తప్పిన పిల్లలు కూడా ఉన్నారు మిత్రమా. కానీ మన అమ్మ నాన్నను గుర్తు చేసుకోవాలి. మనం వేరే వాళ్ళ మాటలు విని ఏదన్నా తప్పు చేస్తే, ఎందుకనంటే తల్లి లేని పిల్లలు ఉన్నారు, తండ్రి లేని పిల్లలు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్న పిల్లలు ఉన్నారు, ఇద్దరు లేని పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని ఎంత కష్టపడితే వాళ్ళు ఈ స్థాయికి వస్తారు. రూపాయి జమ చేస్తే 10 రూపాయలు అవుతాయి. అంటే చిన్నప్పటి నుండి నిన్ను 25 సంవత్సరాలు పెంచితే ఇంత కష్టపడి మీకేమన్నా, మాకెవరన్నా ఏదన్నా పెడితే మీకోసం కొంగులు కట్టుకొని తీసుకొస్తాం. నేనైతే తీసుకొచ్చేదాన్ని. అదే మీకేమైనా పెడితే మా కోసం తీసుకొస్తారా? 99% ఒక్కరే తీసుకొస్తారు. 10 మంది తీసుకొస్తారు కావచ్చు, కానీ అందరు తీసుకురారు. మీరు తినేస్తారు. అది కథ. మనం అమ్మ నాన్నలం అయితేనే మన అమ్మ నాన్నల బాధ తెలుస్తుంది మిత్రమా. ఇప్పుడు మన పిల్లలు కూడా అమ్మ నాన్నలు అయితే, ఇప్పుడు మనకు కొంతమంది అనాథాశ్రమాలల్లా, కొంతమంది వృద్ధాశ్రమాలల్లా, కొంతమంది రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాను. అట్లా చేయకండి మిత్రమా. దయచేసి అమ్మ నాన్నల్ని, అమ్మ నాన్న అంటే అమ్మే, నాన్న నాన్నే. మాకు మా నాన్న అంటే చాలా ఇష్టం మిత్రమా. నన్ను చాలా బాగా చూసుకునేది. అమ్మ అంటే ఇష్టమే, కానీ నాన్న అంటే కొంచెం ఇష్టం. నాకు అన్ని చిన్నప్పుడు మా నాన్నే చూసుకునేది. మా నాన్న దగ్గరనే పడుకుంది, జడలు కంప్లీట్. ఇప్పుడు వాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ లేరు. కానీ మీరు ఉన్న వాళ్ళు ఎందుకు వదిలేస్తారు మిత్రమా? వదిలేయకండి దయచేసి. మీరు కూడా అమ్మ నాన్నలు అయితే మీ పిల్లలు వదిలేయరా? అలా ఆలోచించుకోండి ఫస్ట్. మీ భార్య అన్నదానో, మీ అత్తగారు అన్నదానో, మీ చెల్లి అన్నదానో, మీరు అందరు అనుకోని కుటుంబం వీళ్ళని భరించలేమని, ఏదైనా భరించాలి. ఎందుకంటే వాళ్ళు భరించలేరా? మా తాతకు అగ్గిని ఎగడ పెడితే కాలితే కొడుకులే 4. రోజుకొకరు వంతేసుకొని చెరువుకు ఆ బట్టలు తీసుకుపోయి అన్నీ 1, 2 మలమూత్రాలు అన్నీ కడిగి మళ్ళీ నీట్గా చేసి ఎవరైనా నచ్చి చూస్తారని. మనం చేయొద్దా అట్లా? ఇప్పుడు మా మామయ్యలు చేసారు కాబట్టి వాళ్ళ పిల్లలను వాళ్ళకి చేయొద్దా? అవును, రీసెంట్గా మా మామయ్యకు కూడా యాక్సిడెంట్ అయితే వాళ్ళ కొడుకు చేసిండు. తల్లిదండ్రులను అయితే దయచేసి వదిలేయకండి. అందరికీ నమస్కారం. వదిలేయకండి. ఎందుకు ఒక్కసారి మీ తల్లి